జనవరి 5వ తారీఖు ఆదివారం నుండి కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. వీరి తలరాతే మారబోతుంది. ఖచ్చితంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడవలసిందే. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718 ఉన్నాయి. వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, ఎలా జరుగుతుంది, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి శనీశ్వరుడు. కుంభరాశి వారిలో అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా మంచిగా ఉంటుంది, మంచి లక్షణాలతో కలిగి ఉంటుంది. ఈ కుంభరాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుంది అంటే గనక మంచితనం ఎక్కువగా ఉంటుంది. దానం చేయాలి అనేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది. దాన ధర్మం చేసేటటువంటి విషయంలో కుంభరాశి వారు చాలా ముందుంటారు. కుంభరాశి వారికి అధిక మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మంచితనం వల్ల సమాజంలో చాలా మంచి పేరు ప్రతిష్టను పొందుతూ ఉంటారు. సమాజం వీరిని ఎక్కువగా గుర్తిస్తుంది. ముఖ్యంగా వీరు చాలా సిన్సియర్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు. అవసరానికి మించినటువంటి మాటలు అనవసరం అనుకుంటూ ఉంటారు. అవసరం మేరకే మాట్లాడుతూ ఉంటారు. వీరు చాలా మేధస్సులు అంటే తెలివితేటలు కలిగినటువంటి వారు. ఎప్పుడైనా మేధావులు ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడరు. అది శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలానే చరిత్రలో కూడా స్పష్టంగా వివరించబడి ఉంది. అంటే తెలివి ఉన్నటువంటి వారు ఎక్కువగా మాట్లాడి వారి సమయాన్ని వృధా చేసుకోరు. వారి ఎనర్జీని కూడా అస్సలు వృధా చేసుకోరు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడే వ్యక్తిత్వం కాదు వీరిది. ఎప్పుడైనా చాలా ఆలోచించి ఆచితూచి అవసరం ఉన్నంత మేరకు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అవసరాన్ని మించి మాట్లాడాలి అని అస్సలు అనుకోరు. కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. వీరి యొక్క మంచితనం అనేది అంటే వీరు ఇంతకుముందు చేసినటువంటి మేలు కావచ్చు, లేదా వీరు ఇంతకుముందు ఇతర వ్యక్తుల్లో చేసినటువంటి మేలు కావచ్చు, అది ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కలిసి వస్తుంది. నిజానికి వీరు చక్రం తిప్పబోతున్నారు అని చెప్పుకోవచ్చు. వీరి జాతక పరంగా చూసుకున్నా, వీరి వ్యక్తిత్వం పరంగా చూసుకున్నా వీరికి గ్రహాల అనుకూలత అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ సమయం నుండి వీరు చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఈ జనవరి నెల మొత్తం కూడా కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంది. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వల్ల అధికమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు అధికంగా వీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అధికంగా ఉన్నత స్థాయికి ఎదగటంతో పాటు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, నూతనంగా ఉద్యోగం పొందాలి అనుకున్నా, నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా
ఈ కుంభరాశి వారి యొక్క అంటే అద్భుతమైనటువంటి గ్రహచార ఫలితాలు వచ్చేసి అంటే వీరికి ఈ సమయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉండటం వల్ల గ్రహాల యొక్క అనుకూలతను కూడా పొందటం వల్ల వీరు ఈ సమయంలో వీరి యొక్క వ్యక్తిగతంగా ఉండే కొన్ని సమస్యలను కూడా తొలగించుకునేటటువంటి అవకాశం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారికి పూర్తిగా వ్యక్తిగతంగా ఉండే సమాచారాలన్నీ కూడా అంటే మంచి అనుకూలతను ఇస్తాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి ఏదైనా నూతన వ్యాపారం మొదలుపెట్టాలి అన్నా కుంభరాశి వారు అది అంటే ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అన్నా నూతనంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోవాలి అన్నా వీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి పరమేశ్వరుణ్ణి పూజించండి. కుంభరాశి వారు పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల వీరి జాతకం పూర్తిగా మారిపోతుంది. ఇక ఆ యొక్క కుంభరాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకూల పరిస్థితులు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లోనైనా అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి చాలా బాగుంది. కుంభరాశి వారికి చక్రం అనేది తిప్పబోతున్నారు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల కుంభరాశి వారు ఈ సమయంలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి చక్రం తిప్పేటటువంటి రోజులు వచ్చాయని గుర్తుంచుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి కుంభరాశి వారు ఎవరైతే అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది. అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు అధికంగా ఉండటం వల్ల వీరు చేసే కొన్ని ప్రయత్నాలు అనేవి విఫలం కంటే కూడా ప్రతిఫలం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు తమ యొక్క విజయం కోసం అంటే ఒక పోటీ పరీక్షల్లో పాల్గొని అందులో విజయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చు, వారికి తప్పనిసరి అనుకూలత అధికంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని పరిశీలించిన వారి యొక్క గ్రహాలను అంటే చూసుకున్నట్లు అయినా గ్రహాల పరంగా చూసుకున్న వ్యక్తిత్వ పరంగా చూసుకున్న అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. అన్నీ కూడా అనుకూలతను కలిగింపజేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలతే అధికంగా ఉంది. అలానే వీరికి ప్రతికూలత అనేది తగ్గేటటువంటి సమయం కూడా రాబోతుంది. ఇక జనవరి 5వ తారీఖు ఆదివారం నుండి కుంభరాశి వారు చక్రం తిప్పేటటువంటి సమయంగా భావించబడుతుంది. కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోచార ఫలితాలు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల గోచార ఫలితాలు అనేవి అద్భుతంగా వీరికి సహకరిస్తూ ఉన్నాయి. అందువల్ల వీరి యొక్క గోచార ఫలితాల వల్ల అన్నీ కూడా సమస్యలు తొలగిపోయి గోచార ఫలితాల ప్రకారం వీరికి అనుకూలతే చాలా అద్భుతంగా ఉంది. కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆదివారం అంటే జనవరి 5వ తారీఖు ఆదివారం రోజున మంచి ఫలితం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ఇక తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి జనవరి 5వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఈ విధంగా ఉంది. అంటే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల వీరికి ఈ సమయం అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారి జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోయేటటువంటి రోజులు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.